నేను సూటిగా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ గారినైనా ఒకటే మాట మాట్లాడుతున్నా. మీ తల్లి అంజనమ్మ గారిని విమర్శ చేస్తే ఎవరైతే ఆ ఛానల్ టెలికాస్ట్ చేసిందో ఆ ఛానల్కి ఫండ్స్ ఇప్పించినటువంటి సుజనా చౌదరి వారి బినామీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరే ట్విట్టర్లో పెట్టారు. అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా సహకరిస్తారో సమాధానం చెప్పండి. తల్లిని తిట్టి డబ్బులు ఇస్తే ఓకేనా? మీకే కాదు, మరి అంజనమ్మ గారిని మహాతల్లని, ఆమె గొప్పదని మరి జన సైనికులు కానీ మరి చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆమెను పెద్ద ఎత్తున పొగిడారు, ఆమెను ఆరాధించారు. అట్లాంటి తల్లిని తిడితే పవన్ కళ్యాణ్కి కోపం రాదు, కళ్యాణ్ గారికి కోపం రాదు, జన సైనికులకి కోపం రాదా? మీకు ముష్టి పడేస్తే మీకు ఏదన్నా ఓకేనా? ఎవడి జెండా అన్నా మోస్తారా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే మీకు సిగ్గు శరం లేదా? ఆ జెండాలు మోస్తారా? చిల్లర పడేస్తే ఏ జెండా అన్న నెత్తి మీద పట్టుకొని మోస్తారా? మీ తల్లిని తిడితే మీరు ఇలాగే ఉంటారా? సిగ్గులేని ఎదవల్లారా అని తిట్టాలని ఉంది, కానీ నా సంస్కారం అడ్డొచ్చి మాట్లాడట్లా. సార్, పోతిరి మహేష్కి టికెట్ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వకపోతే కొంత సెటిల్మెంట్ చేయమన్నారు, ఆ సెటిల్మెంట్ కూడా చేయలేదు. కాబట్టి పోతిరి మహేష్ ఈరోజు పార్టీకి రాజీనామా చేసి పార్టీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్నది జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి? మంచి ప్రశ్న వేశారు. నేను మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడా. పశ్చిమ నియోజకవర్గ సీటు గురించే కాదు, రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి, గాజు గ్లాస్ గుర్తుండాలి. పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ప్రచారం చేసుకోమన్నారు, మేము చేసాం. సీటు నీకు కేటాయిస్తా అన్నారు కాబట్టి సీటు నాకు కేటాయించాలని డిమాండ్ చేశా. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉనికి ఎక్కడన్నా ఉందా? దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? దాని గురించి మాట్లాడినటువంటి నేను, పార్టీ ఉనికి ఉండాలి, జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి, గాజు గ్లాస్ గుర్తు ఉండాలంటే నేను సెటిల్మెంట్కి వెళ్ళినట్ట? అరే జెండా కూలీలారా, మీర్రా సెటిల్మెంట్కి వెళ్ళింది రోజుకి 400కి 500కి. అరే ఎదవల్లారా, మీర్రా సుజనా చౌదరి సంకనాకి రోజుకి 5,000 10,000 తెచ్చుకోవడానికి వెళ్ళింది. మా దగ్గర నిజాయితీ ఉంది, మా డిఎన్ఏలో నిజాయితీ ఉంది, నా రక్తంలో నిజాయితీ ఉంది. కాబట్టే సుజనా చౌదరిని తిరస్కరించా. మీరు జనసేన పార్టీ జెండా అని చెప్పుకొని భుజాల మీద 2 జెండాలు మోసే మీర్రా ఎదవలో, మీర్రా ప్యాకేజీలు తీసుకునేది, మీర్రా సెటిల్మెంట్లు చేసుకునేది 10,000కి 50,000కి 1,00,000కి. మీలాంటి దరిద్రపు సన్నాసులు కూడా మాలాంటి వ్యక్తిత్వం ఉన్న నిజాయితీ పరులను ప్రశ్నించేదే. దమ్ముంటే అంజనమ్మ గారి తిట్టిన ఎదవకి ఓటేయమని చెప్పండిరా, మీరు ఒట్టేసి అప్పుడు మాట్లాడతా.